మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా వెళ్లారు. చిరంజీవిని బన్నీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఆ రోజు అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వెళ్లి సంఘీభావం ప్రదర్శించి పరామర్శించారు. ఇప్పుడు చిరంజీవి నివాసానికి బన్నీ వెళ్లారు. తాజా పరిణామాలపై ఇద్దరూ చర్చించారని సమాచారం. గతంలో మెగా ఫ్యామిలీలో విభేదాలనే ప్రచారం జరిగింది. అయితే కష్ట సమయంలో మెగా కుటుంబం ఒక్క తాటిపై కనిపించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. మెగా కుటుంబం ఆత్మీయత ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరని అభిమానులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం చిరంజీవి ఇంటి నివాసం నుండి అల్లు అర్జున్ బయలుదేరాడు. ఇప్పుడే మనం ఆ లైవ్ విజువల్స్ చూడడం జరిగింది. అయితే దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ చిరంజీవి నివాసం నుంచి అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ విడుదలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజులు జరిగిన సంఘటనలు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి విడుదల వరకు కూడా ప్రతి సంఘటన కూడా చిరంజీవితో చర్చించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కూడా ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత ఒక్క అరగంటలోనే చిరంజీవి ఫ్యామిలీ అంటే చిరంజీవి దంపతులు ఇద్దరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి అయితే చేరుకున్నారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడమే కాదు, అటు స్నేహారెడ్డిని ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే అంటే ఏదైతే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అది సక్సెస్ కూడా జరిగింది. ఆ సక్సెస్ కూడా జరిగిన తర్వాత కూడా ఇది మొట్టమొదటిసారి ఏదైతే అల్లు అర్జున్ అయితే చిరంజీవి ఇంటికి రావడం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అంటే ముఖ్యంగా పుష్ప 2 సినిమా సమయంలోనే జరిగిన ఈ ఏదైతే ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఏదైతే పోలీసులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యంగా చాలా నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు ఎక్కడా కూడా సమయం ఇవ్వకుండా ఇమీడియట్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అలాగే అటు ఏదైతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, అక్కడ పూర్తిగా ఏదైతే విచారించడం, అలాగే ఆ తర్వాత ఏదైతే మెడికల్ టెస్టులు చేయించి ఇటు నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, ఆ తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఇమీడియట్గా అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకుంది. కానీ అనూహ్యంగా ఏదైతే బెయిల్ తెచ్చుకున్నారో అదే రోజు అల్లు అర్జున్ విడుదలైతే కాలేదు. ముఖ్యంగా బెయిల్లో కొన్ని ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయంటూ కూడా ఇటు సమయం గడిచిపోవడం, అటు సూపరింటెండెంట్ అందుబాటులోకి రాకపోవడం, అంటే రాత్రి 10 వరకు కూడా సూపరింటెండెంట్ అందుబాటులో ఉండి ఆ తర్వాత అందుబాటులో లేకపోవడంతో కూడా అల్లు అర్జున్ రాత్రి అంతా కూడా జైల్లోనే నివసించారు. ఆ తర్వాత ఏదైతే ఉదయం 5:30 గంటలకి లీగల్ టీం ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని క్లియర్ చేసి అల్లు అర్జున్ 6 బయటకైతే తీసుకురావడం జరిగింది. అల్లు అర్జున్ ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇమీడియట్గా అప్పటి నుంచి కూడా ఏదైతే వరుసగా సెలబ్రిటీలు అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్ పరామర్శించేందుకు నిన్నంతా కూడా అల్లు అర్జున్ ఇంటికైతే రావడం జరిగింది. అలాగే మరొక పక్క నిన్న ఏదైతే చిరంజీవి మేనత్ అయిన సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ పరామర్శించారు. ముఖ్యంగా కొద్దిగా ఎమోషనల్ కూడా అవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఇలాంటి సంఘటనలోనే అంటే ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ చూస్తా అనుకోలేదంటూ కూడా ఏదైతే సురేఖ కూడా కొద్దిగా ఎమోషనల్ అయింది. అలాగే అల్లు అర్జున్ కూడా సురేఖను కూడా ఏదైతే ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అల్లు ఫ్యామిలీకి అలాగే చిరంజీవి ఫ్యామిలీకి అనేక విభేదాలు ఉన్నాయంటూ కూడా గతంలో అనేక రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక పోస్టులు అయితే పెట్టారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పోస్టులు అలాగే ఏదైతే ఈ ఊహాగానాలన్నింటికి చెక్ పెట్టే విధంగా ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి అయితే రావడం జరిగింది. అల్లు అర్జున్తో కాకుండా అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కూడా చిరంజీవి ఇంటికి లంచ్కి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ లంచ్ సమయంలో కూడా ఏదైతే ఈ 2 రోజులు జరిగిన సంఘటనలు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు అలాగే అల్లు అర్జున్ విడుదల వీటన్నిటికి సంబంధించి పూర్తిగా చిరంజీవితో అయితే చర్చించారు. అలాగే మరొక పక్క ఎవరైతే చిరంజీవి ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ విడిపోయారు అలాగే వీళ్ళకి తారాస్థాయి గొడవలు ఉన్నట్లు ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వీళ్ళందరూ ఊహాగానాలకి చెక్ పెట్టే విధంగా అల్లు అర్జున్ ఈరోజు నేరుగా చిరంజీవి ఇంటికే రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు రామ్ చరణ్ కూడా ఏదైతే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం అందుబాటులో అయితే లేకపోవడంతో కూడా చిరంజీవి దంపతులు ఇద్దరిని కూడా అల్లు అర్జున్ అయితే కలిశారు. అలాగే లంచ్ కూడా చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ సంఘటనలు అంటే అరెస్టుకు సంబంధించి పూర్తిగా డిస్కస్ చేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఏపీ ఎలక్షన్ సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ ఇటు కూటమి ప్రభుత్వం మధ్య జరిగిన పోటీలోని ఇటు అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ కూడా విడిపోయారనే తెలుసు అని అనేక సందర్భాల్లోనూ అనేక మంది పోస్టులు అయితే పెట్టారు. ఎందుకంటే ఇటు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా ఇటు జనసేన సపోర్ట్గా అయితే ఉంది. అలాగే ఇటు నాగబాబు కూడా జనసేనలోని కీలకంగా వ్యవహరించి ఏదైతే విజయానికి కూడా తోడ్పడే ఏదైతే చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ మాత్రం ఒక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి మద్దతుగా
రకాలుగా ప్రచారం చేయడంతో కూడా ఏదైతే అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ రెండు కూడా విడిపోయి అంటూ కూడా అనేక సందర్భాల్లో చాలా మంది పోస్టులు అయితే పెట్టారు. కానీ అనూహ్యంగా ఏదైతే అందరికీ చెక్ పెట్టే విధంగా ఈ సంఘటన చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ సంఘటన ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎవరికైనా కష్టం వస్తే ఖచ్చితంగా చిరంజీవి ఫ్యామిలీ ముందుంటుంది. అలాగే అల్లు ఫ్యామిలీ చిరంజీవి మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిరూపించడానికి కూడా ఈ సంఘటనే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే హయాంలోకి వచ్చిందో అలాగే వైఎస్ఆర్సీపీ అయితే ఓడిపోయింది. ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన సమయంలో కూడా అల్లు అర్జున్ ఏదైతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ముఖ్యంగా ఏదైతే సపోర్ట్ చేశారంటూ కూడా అనేక ఊహాగానాలు అయితే బయటకు వచ్చినాయి. కానీ ఇటు చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం చిరంజీవి ఇంటి దగ్గర కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా ఇటు అభిమానులు కూడా చాలా మంది కూడా ఇటు చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు. ఎందుకంటే తన అభిమాన స్టార్ అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఇంటికి వస్తున్నారంటూ కూడా తెలియడంతో కూడా ఇటు అభిమానులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఈ విభేదాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో చాలా కీలకమైన పాయింట్స్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఫ్యామిలీ అలాగే చిరంజీవి ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాలను ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఇంటికి రావడం జరిగింది. అలాగే మరొక పక్క నిన్న కూడా ఏదైతే చిరంజీవి మేనత్ అయిన సురేఖ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇవన్నిటి సంఘటనలు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ ఒక్కటేననే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో అనేక పండుగలు అంటే ఇటు సంక్రాంతి కావచ్చు ఏమైనా సరే రెండు కుటుంబాలు కూడా కలిసే పండుగలు చేసుకున్నాయి. కానీ కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళకి విభేదాలు వచ్చినాయి, వీళ్ళు విడిపోయారంటూ కూడా అనేక ఊహాగానాల మధ్య సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక ప్రచారాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా ఇప్పుడు చెక్ పడినాయి అనే చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఏదైతే అరెస్ట్ తర్వాత చిరంజీవి ఫ్యామిలీ వచ్చి పరామర్శించారో ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నేరుగా చిరంజీవి ఇంటికి రావడం వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్టయితే వీటన్నిటికీ చెక్ పడిందనే మనం చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.